ప్రైజ్ ద లార్డ్. షాలోమ్. మరి దేవుడి యొక్క ఆదివారపు దినము దేవుడు దయచేసినటువంటి వాగ్దానము కీర్తనకారుడు రాసినటువంటి 16వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుకున్నప్పుడు, జీవ మార్గమును నీవు నాకు చేసేదవు, నీ సన్నిధిని సంపూర్ణ సంతోషము కలదు. దేవుడి యొక్క ఆదివారపు దినము తన యొక్క వాగ్దానము చేత మనల్ని ఉత్తేజపరుస్తూ ఉన్నాడు. జీవ మార్గము అనగా దేవుని యొక్క సన్నిధి మనతో ఉంటుందని, దేవుని యొక్క మార్గాన్ని మనకు చూపిస్తూ ఉన్నాడు. ఆయన మనకు తెలియజేస్తున్నది ఏంటిదనంటే, తన యొక్క సన్నిధిలో సంపూర్ణ సంతోషము కలదని అంటున్నాడు. మరి ఈ యొక్క దావీదు గారు దేవుని యొక్క సన్నిధిని పొందుకొని, దేవుని యొక్క కృపను పొందుకొని, దేవుని సన్నిధిలో గడిపినటువంటి సంగతులను బట్టి జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఇక దేవుని సంగమా, మరి ఈ దినము నీవు నేను దేవుని సన్నిధికి మనము వెళ్తున్నప్పుడు, దేవుని సన్నిధిలో మనము ఉంటున్నప్పుడు దేవునికి మొరపెట్టవలసింది ఏంటంటే, తండ్రి నీ సన్నిధిలో మాకు సంపూర్ణ సంతోషం కలదు నాయన. మీరు చేస్తున్నటువంటి ఉపకారములను బట్టి మేము నీ యొక్క మార్గములో నడుస్తున్నామని మనం సాక్ష్యం ఇచ్చే వారమే ఉండాలి. మరి ఈ యొక్క ఆదివారపు దినము మనము ఆయన సన్నిధిలోకి వెళ్ళేటప్పుడు సంపూర్ణ సంతోషముతో ఆయనను ఉత్సాహించాలని, ఆరాధించాలని ఒక ఆతృతతో, ఉత్సాహముతో మనము ముందుకు వెళ్ళాలని ప్రభు పేరిట మీకు మనవి చేస్తున్నాను. ప్రియమైనటువంటి దేవుని సంగమా, దావీదు గారు మనకు తెలియజేస్తున్నటువంటి వాక్యము తానే జీవ మార్గమై ఉన్నాడని, ఆయన సన్నిధిలోనే మనకు నిత్య సంతోషం అని జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. సంతోషం అంటే కొంచెముగా ఉన్నటువంటి సంతోషము కాదు, లిమిట్స్లో ఉన్నటువంటి సంతోషము కాదు, కానీ సంపూర్ణ సంతోషం అని చెప్పేసి తన జీవితంలో పొందుకున్నటువంటి ఆ యొక్క సంపూర్ణ సన్నిధిని మనకు ఈ దినం ప్రకటిస్తూ ఉన్నాడు. దేవుని సంగమా, ఆత్మానుసారముగా మనము ఆయన యొక్క జీవ మార్గంలో నడుస్తూ తన సన్నిధిలో మనం ఆ యొక్క సంపూర్ణ సంతోషం పొందుకోవాలని ఈ దినము దేవుడు వాగ్దానము మనకు తెలియజేస్తున్నాడు. దయగలిగినటువంటి దేవుడు ఈ యొక్క వాగ్దానాన్ని మన యొక్క జీవితంలో, మన యొక్క వినికిడిలో దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.